హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి నేను మహాశివరాత్రికి సలివిడి స్వీట్ చేస్తున్నాను. ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను. శివుడికి ఎంతో ప్రీతికరమైనది, ఎంతో ఇష్టమైనది సలివిడి స్వీటు. అది బియ్యం పిండితో చేస్తున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను బియ్యం పిండి తీసుకున్నాను. ఇది మనకి నానబెట్టిన బియ్యం కాదు, మామూలు బియ్యం పిండే. నేను గ్లాసుకు కొంచెం తక్కువ నేను ఈ బెల్లం తీసుకున్నాను. కప్పు పంచదార, లాల్ పొడి, నేను ఎండి కొబ్బరి తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నెయ్యి తర్వాత చూపిస్తాను అవి. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. నేను బెల్లం వేస్తున్నానండి. గ్లాసు అంటే కొంచెం ఎల్త్గా గ్లాసు అంటే పంచదార ఉంటుంది కదా, అందుకని ఒక గ్లాసు అవుతుంది. పంచదార వేసాను. ఇప్పుడు ఒక గ్లాసు ఇది. చిన్న కప్పుడు వాటర్ వేస్తున్నాను మన పాకానికి. శివరాత్రి సందర్భంగా చేస్తున్నాను నేను ఈ స్వీటు. ఇది నేను చిన్న కప్పుడే వాటర్ వేసాను, ఎక్కువ వేసుకోకూడదు. పాకం వచ్చేలోగా మనం పాకం పట్టుకుందాం. ఈ లాల్కాయ పొడి ఉంది కదా, ఇది వేసేసాను. 3 లాల్కాయలు తీసుకుని కచ్చబిచ్చా సెదగొట్టాను. ఇది బియ్యం పిండి నేను కొలుతున్నాను. నేను ఒక గ్లాసు బెల్లం లైట్గా పంచదార వేసాను కదా, గ్లాసు కొంచెం తక్కువ వెళ్తుగా గ్లాసు. నేను గ్లాసు బియ్యం పిండి వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది. గ్లాసు మనం స్వీట్ వేసామనుకో గ్లాసు బియ్యం పిండి వేసాను నేను. అలాగా కరెక్ట్గా సరిపోయింది. నా కొలతలో ఇలా వచ్చింది. నేను కొలిసి వేసాను, నాకు సరిపోయింది. ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని నీళ్ళు పెంచుకొని మనం పిండి ఎగస్ట్రా వేసుకోవచ్చు. నేనంటే గ్లాస్ ఫుల్గా వేసేయలేదు, బెల్లము పంచదారను, అందుకని నేను గ్లాసే బియ్యం పిండి వేసాను. ఇలాగ పాకం రానిచ్చుకోవాలి. ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పాకం వచ్చిందో లేదో చూస్తున్నానండి. ఎక్కువ మనకి ముదురు పాకం రాకూడదు. పాకం ఎక్కడికి చూడండి వెళ్తా లేదు, చూడండి లైట్ తీగ పాకం. మనకి ముదురు పాకం ఎక్కువ వచ్చినా అది అచ్చొచ్చుల కింద వచ్చేస్తుంది. మనకి సలివిడి రాదు. నేను ఎండి కొబ్బరి అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది కూడా పాకం చూడండి ఈ టైప్లో రావాలి. ఇది లైట్ లేత తీగ పాకం అంటారు దీన్ని. ఇలా రావాలి చాలు. ఇది బాగా ఉన్న పాకం వచ్చేయకూడదు. నేను గ్లాస్ బియ్యం పిండి వేస్తున్నాను. నేను ఎండి కొబ్బరి తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. దాంతోపాటు నేను నువ్వులు కూడా తీసుకున్నానండి. స్పూన్ నువ్వులు తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను నేను ప్రాసెస్ ఎలాగన్నది. ఇదిలా కలుపుకోవాలి. మనం పిండి వేసిన వెంటనే కలిపేసుకోవాలి, లేకపోతే ఉండైపోతుంది. ఎక్కడ వేసామో అక్కడే పిండి కింద ఉండిపోతుంది. గట్టిగా పట్టుకొని ఇలా కలుపుకోవాలి బాగా. ఇది కొంచెం మనకి లైట్గా మనకి గట్టిగా లేదు, వాటర్గా ఉందా అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది తొందరగా బిగిసిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అయిపోయిందండి, నేను కట్టేసాను. ఇలాగ ఉండాలి. ఇప్పుడు ఇంకో కళాయి పెట్టి లైట్గా ఒక స్పూనుడు ఆయిల్ పోసాను. నెయ్యి కూడా స్పూనుడు నెయ్యి పోసాను. నేను ఏం చేస్తానంటే ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. కొబ్బరికాయ, ఎండి కొబ్బరి ఇవి వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక ఇవి వేగనిచ్చుకోవాలండి. మనం పచ్చి పచ్చిగా వండుకోకుండా బాగా చక్కగా వేగిపోవాలి. నువ్వులు లైట్గా నువ్వులు తీసుకున్నాను. లైట్గా గసగసాలు కూడా తీసుకున్నాను. లైట్గా నువ్వులు గసగసాలు కలిపి వేస్తున్నాను. ఇప్పుడు వేగిపోయిన దాంట్లో గసగసాలు నువ్వులు వేసాను. వేగిన కొబ్బరికాయ ముక్కల్లో వెండి కొబ్బరి చూడండి. ఇది ఇలా అయిపోయింది. నేను వేరే బౌల్ తీసుకుని గిన్నె తీసుకున్నాను చిన్నది, అందులో వేసేసాను.
వేసిన తర్వాత నేను అయిపోయిన మనకు సలివిడి స్వీటు ఇందులో కప్పులో వేసేసాను. వేసేసి ఇది అంతా చుట్టూ అంతా ఇలాగా లైన్గా కరెక్ట్గా మనం అంతా ఇలా చేసుకోవాలి. చూడండి, కింద మనకి నెయ్యి, వెండి కొబ్బరి, గసగసాలు లైట్గా, నువ్వులు ఇవి ఉన్నాయి. పైన ఇలాగ అనుకోవాలి. చూడండి, మనకి ఇలాగ రావాలి. స్వీటు చాలా బాగుంటుంది. ఇది ప్రసాదనం కింద శివుడికి ఎంతో ఇష్టకరమైనది ఇది. అందుకని ఇలా చేశాను. శివరాత్రి మీకు స్పెషల్ చూపించాలి, ఇలాగా ప్రసాదనం కింద ఉంటుంది అని చూపిస్తున్నాను నేను. ఎలా చేయాలన్నది వేడిగా ఉందండి, కాలుతుంది. లైట్ చల్లారిన తర్వాత మనం ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎలా వచ్చేస్తుందో. ఎంత బాగుంటుందంటే నేను తిని టేస్ట్ చూడకూడదు అని నేను చూడలేదు. టేస్ట్ చూసి తిని చెప్పాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే దేవుడికి చేసింది నేను ముట్టుకోకూడదు, తినకూడదు అని నేను టేస్ట్ చేయటం లేదు. మీకు ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను. ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎంత వెండి కొబ్బరి స్మెల్లో ఎంత కమ్మగా వస్తుందంటే, అంటే నెయ్యి అవి బాగా వేగాయి కదా, మనకి కొబ్బరి ముక్కలు కూడా బాగా వేగాయి, నువ్వులు గసగసాలు వేగాయి కదా, ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా మనకి పండగకి పిల్లలకి చక్కగాను మనకి ప్రసాదనం పెట్టుకోవటానికి ఎంతో బాగుంటుంది. ఇలా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది మనకి.